ఇది మిత్రులారా ఈయనకు నిజంగా బొకే ఇవ్వాలనిపిస్తాను నాకు. బ్రదర్ ఆయనకు బొకే వద్దు బ్రదర్. ఆ! కోటికి పోతే నంది అవార్డులు, ఆ! ఆస్కార్ అవార్డులు ఉంటాయి. అవును. ఎంబటే కొనుక్కొని వచ్చి ఓ 10 ఇచ్చినా తప్పు లేదు. హ్మ్. హ్మ్. ఇవి నోట్ల కట్టాలా? చిత్తు కాగితాలా బ్రదర్? అవునవును. హ్మ్. ఈ అక్రమ అక్రమాలు ఆస్తుల రూపాయలు 100,00,00,000 పైన మిత్రులారా 100,00,00,000 పైన వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఏం చేయాలంటే AK-47 గన్నం, ఆ 306 రైఫిల్ గన్ తీసుకొని టకటకటక కాల్వాలి వీళ్ళని. ఆన్ ది స్పాట్ కాల్తారన్న. వీళ్ళకి యూపీలో బుల్డోజర్ ట్రీట్మెంట్ ఉంది తెలుసా బ్రదర్? తెలుసు తెలుసు. చిన్న కబ్జా జరిగితే బుల్డోజర్ రంగం ఇక్కడైతే కబ్జా జరిగితే సతీష్ వెళ్ళాలి ప్రజావానికి, నేను ప్రజావానికి వెళ్ళాలి, ఫిర్యాదు చేయాలి. మేము ఫిర్యాదు చేస్తే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలి, వాళ్ళు మనము సంపాదించాలి. ఫిర్యాదు చేసినా మనకెందో ఒత్తిడి పైకెళ్ళి లేనిపోని కేసులు. సూరన్న సతీష్ ఎందుకు ఫిర్యాదు చేస్తాను వీళ్ళ సెటిల్మెంట్ అంటారు. వీళ్ళ సెటిల్మెంట్ ఏంది? వీళ్ళ వెనకాల ఆస్తులు ఏమున్నాయి అంటారు. అవును. నా వెనకాల ఆస్తులు ఉన్నాయి బ్రదర్. హ్మ్. ఏం ఆస్తులు ఉన్నాయి? నేను న్యాయంగా పోరన్నందుకు నా మీద పెట్టిన కేసులు, హ్మ్. నా వెనకాల తెర వెనుక నా మీద మాటలు, హ్మ్. ఇవే నేను సంపాదించుకున్న ఆస్తులు. హ్మ్. జలమండలిలో అవినీతి తిమింగలం. తిమింగలం అంటే దానికి పేరే తిమింగలం పెట్టింది. అన్ని తినుడే. అన్ని తినుడే. తెలుసా తిమింగలం? చేపకు తిమింగలం తేడా ఉన్నది. ఇది పెద్ద తిమింగలం ఇది. జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో ఏసీబీ దాడులు. భారీగా బంగారం, వెండి, నగదు సీజ్. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన సమాచారం మేరకు హైదరాబాద్ జలమండలి ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ డివిజన్ 8 సగ్గం అనంత లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ దాడులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఒకే సమయంలో మల్లాపూర్లోని ఇంట్లో ఆయన బంధువులు బినామీల ఇండ్లను తనిఖీలు చేపట్టారు. ఆయన ఇంట్లో తనిఖీలు చేయగా ఏకంగా 1,10,00,000 నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 9 కిలోల వెండి వస్తువులు గుర్తించి సీజ్ చేశారు. అలాగే నగరంలోని ఇక్కడ 9వ పేర్లు చదువుదాం. బాబా ఏం 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 సొమ్మురా బాయ్ బాబా. ఏ చెప్పు తీసి కొట్టాలరా ఇడియట్స్ మిమ్మల్ని అసలు. చెప్పు సతీష్ భాయ్, వీళ్ళని దేంతో కొట్టాలి చెప్పు. చెప్పుతో మళ్ళీ వీళ్ళు బయటకు చెప్పు కూడా సిగ్గుపడుతుంది బ్రదర్. మళ్ళీ బయటకు వస్తారా వీళ్ళు? 100% వస్తారు. ఎందుకు రారు? ఆ, 100 కోట్లలో 10 కోట్లు వాంది కాదనుకుంటే వాని మీద కేసు ఉండదు, ఆ. తప్పు ఉండదు. జడ్జిని కొంటారు. క్లీన్ షీట్. జడ్జిని కొనొచ్చు. జడ్జిని కొనొచ్చు, కాకపోతే ఏమైనా చేయొచ్చు. జడ్జి వినకపోతే ఒక మినిస్టర్ తోటో ఎవరితో ఒకటి రిఫరెన్స్ చేయించుకొని ఇదండి. ఏదో ఒకటి చేసుకోవచ్చు. ప్రముఖ గేటెడ్ కమిటీలో 3 ఖరీదైన ప్లాట్లాట. అరే ఇక్కడ దిక్కు తినడానికి తినలేని దేశం మనది. కొందరికి 40 లక్షల మంది తినడానికి తినలేక చేస్తాను. బ్రదర్ ఆయన ఇంట్లోనే కిలోన్నర బంగారం దొరికింది. ఇసొంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కిలోలు బంగారం పోతే బంగారం రేట్లు ఎందుకు పెరగవు? అర్థమైంది. 100 కోట్లు 200 కోట్లు నీ ఇళ్ళలో లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటే మార్కెట్లో ఫండ్స్ అనేది జీరో కాకపోతే ఏమవుతుంది? ఇలాంటి వారు చేసే అవినీతికి నువ్వు వచ్చినావు బ్రదర్, నీది ఒక పని ఉంది. సార్కి ఒక 5 కోట్లు పని అయిపోతాను అంటాడు. 5 కోట్లు ఇస్తావు నీ పని అయిపోతుంది. నీ ఫ్రెండ్ ఇంకోటి ఉంటాడు, ఏమిరా బాబు నేను మొన్న 5 కోట్లు చేయించుకున్న పో నువ్వేమో ఇంకో ₹1 కోటి 6 కోట్లు ఇప్పు అంటాడు. అవినీతి అనేది చైన్ సిస్టమ్ లెక్క వెరుకుంటూ పోతూనే ఉంటుంది తప్ప ఏ రోజు తగ్గదు. ఇదే బ్రోకరిజం అంటే. ఇదంతా బ్రోకరిజమే, రాజకీయం లేదు ఎక్కడ కూడా. చూడండి, 3 ఖరీదైన ప్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు మరో ఇల్లు గుర్తించి ఆ డాక్యుమెంట్ సీజ్ చేశారు. దీంతో పాటుగా నిజామాబాద్ అట సంగారెడ్డి జిల్లాలో 18 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్టు ఒక్క గుంట గణంలో ₹1,00,00,000. 18 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసిండట. ఒక మారుతి కారు, బజాజ్ బైక్ను సైతం స్వాధీనం చేస్తున్నాడు. పట్టుబడిన ఈ ఆస్తుల డాక్యుమెంట్ల విలువ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 కోటి. 5,88,55,490. 5,88,55,490 రూపాయలట. కానీ బహిరంగ మార్కెట్ దాదాపు 100 కోట్లకు పైనే ఉంటుందని మామూలుగా ప్రభుత్వం విలువ. ఒరిజినల్ విలువ 100 కోట్ల పైన ఉంటుందని. 18 ఎకరాల వ్యవసాయ కొనుగోలు భూమి ధర. ఇప్పుడు దీని మీద స్పెషల్గా మేము ఫైట్ చేస్తాం. ఇట్లా వాడు బయటికి వచ్చినా కానీ బరాబర్ ఫైట్ చేద్దాం. మనం అయితే ఎట్లా మనం నిజంగా ఆ పోలీసు అధికారులు మాకు కనుక నిజంగా గండితే చక్కగా పిలబుద్ధి అవుతుంది నాకు. అరే వీని వల్ల పేదరికం పెరుగుతుంది. వీళ్ళ వల్ల పేదరికం పెరుగుతుంది, దొంగే ఫేర్ల వల్ల పోలీసుల గుర్తింపులు కూడా వస్తాయి బ్రదర్. బియ్యం వ్యాపారికి బెదిరింపులు. మాకు మళ్ళా జీఎం అనంత లక్ష్మీకుమార్పై అక్రమాస్తుల కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తాను. ఆయనకు సంబంధించిన వివిధ బ్యాంక్ అకౌంట్లు, లాకర్లతో పాటు ఆయన బినామీల వివరాలు ఆరాధిస్తాను. ఆస్తుల లెక్క ఇంకా కొనసాగుతున్న ఏసీబీ. నాకు తెలిసి ఆస్తుల లెక్క ఆయన దగ్గర ఉన్నదే 100 కోట్లు, ఇతరులకు ఇస్తారు కనీసం 1000 కోట్లు ఉంటుంది.
1000 కోట్ల స్కామ్ ఇస్తారు ఇది. అన్న చెప్పి డబ్బా తెరిపోతుంది మరి. వాళ్ళ ఖజానాకు పోతుంది, వాళ్ళ చుట్టాలకు పోతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు పోతుంది, ఆయన బినామీలకు పోతుంది. తరతరాల వాళ్ళ కొడుకులు మనవాళ్ళు మునిమనవాళ్ళు కూర్చొని తిన్నా తరగా నాసు సంపాదిస్తారు. లంచం అడిగితే 1064 కాల్ చేయండి అని ఇక్కడ ఒక నంబర్ ఉంది మిత్రులారా, ఇది చూద్దాం మనం. అయితే గమనించాలి మిత్రులారా, దీనిపైన సమగ్ర విచారణ జరపాలంటే సూరన్న సతీష్ ఇద్దరు డిమాండ్ చేస్తున్నాం. సరైన విచారణ జరపాలి. ఎంత విజయం మా ఇదంతా బ్రోకరిజం కాబట్టి రాజకీయాల్లో మనం ఉంటే న్యాయం జరుగుతుంది. ఉన్నది బ్రోకరిజం కదా, అంత బ్రోకర్ దందాలి, సెటిల్మెంట్ల దందాలు, జడ్జి కొనివ్వడం, లాయర్లకు కొనివ్వడం, వకీళ్ళకు కొనివ్వడం, ప్లస్ వీళ్ళకి కొనివ్వడం, వాళ్ళకు కొనివ్వడం, మొత్తం కేసు రూపుమాపు చేయడం, మళ్ళీ క్లీన్ షీట్ ఇవ్వడం, మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం. చూరన్న, రాజకీయాలకి యువత రావాలి అని అంటారు. ఏ యువతకి మీరు టికెట్ ఇచ్చారు? ఇవ్వరు. పార్టీ కండువా కప్పుకొని కష్టపడి ఉన్న యువతకి ఎవరు కూడా మీరు మద్దతు పలికారు? నీకేడ రాజకీయం మెరుగుపోతుంది? సూరన్న సీఎం అయితే సూరన్న కొడుకు ఎమ్మెల్యే కావాలి, సూరన్న కోడలు మేయర్ కావాలి, సూరన్న సడ్డకోడు మినిస్టర్ కావాలి, మనవడు కాబోయే తరానికి మళ్ళీ సీఎం కావాలి, ఆస్తులని ఆయన పేరు ట్రాన్స్ఫర్ కావాలి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ కావాలి, ఆయన విదేశాల్లో చదవాలి. ఇదే చదువుతుంది. ఏం చేసినా కూడా మా తాత సమర్థించుకొస్తాయని చెప్పి ఓ ధైర్యం ఉంటుంది. ఎస్, మీకు తెలుసో లేదో సతీష్ భాయ్, రావుల యుగం నడిచింది. మనకు చాలా యుగాలు తెలుసు, కృపాయుగం మాట, ధర్మశాస్త్ర యుగం, కొన్ని యుగాలు ఉంటాయి. దీని రావుల యుగం బాగా నడిచింది. దీంట్లో రావుల యుగం తెలుసా? రావుకాలం తెలుసా నీకు? రావుకాలం అంటే తెలుసు కదా, ఏం చెప్పు. రావుకాలం అంటే నేను చెప్తాను ఎట్లా ఉంటుంది అంటే, రావుకాలం అంటే ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రావు, కవితారావు రావు, సంతోష్ రావు రావు, ప్రభాకర్ రావు రావు, అంటే ఇదంతా రావులే పరిపాలించు. అది రావుకాలం. ఇప్పుడు రెడ్ల కాలం నడుస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డీజీపీలు ఎవరు రెడ్లే. అంటే ఇప్పుడు రెడ్ల కాలం, రావుల కాలం, రెడ్ల కాలం. ఎందుకో బడుగు బలైన వర్గాల్లో మీరు పుట్టారు, నేను పుట్టా. మా కాలం ఎప్పుడు వస్తుంది అంటావు మరి? అసలు ఎప్పుడైనా కరువు కాలమే బ్రదర్. 365 రోజులు మనది కరువు కాలము. అవును, ఎన్నో ఋతువులు వచ్చినా పోయినా మనకు ఉండేది కేవలం కరువు కాలం మాత్రమే. నీ పార్టీలో టికెట్ ఆశించొద్దు. నీ కష్టపడి కండువాన్ని కప్పుకొని నాయకుని కోసం పనిచేయి. నీ బతుకు ఎంతసేపు ఉన్నా కండువా మటుకే పరిమితం తప్ప ఒక స్థాయికి పోవు, అంత మించి నువ్వు ఎదగవు. ఎదిగినా నేను కాలుబట్టి గుంస్తూనే ఉంటావు. ఇదండి ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, ఈ వార్తలో ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. బరాబర్ వాళ్ళు బయటికి వచ్చినా కూడా మేము మాత్రం వదిలిపెట్టామని మేము హెచ్చరిస్తాం.